హాయ్ ఫ్రెండ్స్, గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్‌ల విజయ్ దేవరకొండ వీడీ 12 సినిమా 'కింగ్డమ్' అనే టైటిల్ తోటి వస్తుంది. అది ఇప్పుడు టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్ గురించి మనం మాట్లాడుకుందాం. మీకు వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఏదైనా నచ్చకపోతే కొత్త ఛానల్ కాబట్టి ఎట్లా చేయాలనే ఎంకరేజ్ కోసం మీ సజెషన్స్ కూడా కామెంట్‌లో రాయండి. ఆ టీజర్ రిలీజ్ అయింది. ఆ టీజర్‌లో మనకు మొత్తం ఎలివేషన్స్ మొత్తం ఇట్లా మంటలు, యుద్ధాలకు సంబంధించిందే కనబడుతుంది. కానీ దానికి హైలైట్‌గా నిలిచిందంటే అనిరుద్ మ్యూజిక్ అనుకోవాలి. చాలా స్ట్రాంగ్‌గా ఇచ్చిండు అనిరుద్ మ్యూజిక్కు. ఆ మ్యూజిక్ ఒక హైలైట్ అనుకుంటే కనిపించే సీన్సు ప్లస్ అనిరుద్ మ్యూజిక్కు ఈ 2 ఒక ఎత్తైతే దానికి మించి ఎన్టీఆర్ వాయిసు అసలు ఏం వాయిసు అసలు ఎంత స్ట్రాంగ్ ఇచ్చిండు వాయిస్ అంటే ఇట్లా సింహం గిన గాండ్రిస్తే ఎంత గంభీర్యంగా వస్తదో అంత వాయిసు ఈ కనిపించిన ఆ టీజర్‌కి, ఎలివేషన్స్‌కి, అనిరుద్ మ్యూజిక్‌కి దీనికి ఒక ఎన్టీఆర్ వాయిస్ తప్ప ఏది కూడా సెట్ కాదని మనకు ఆ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు చూసి దీనికి ఎన్టీఆర్ వాయిస్ అయితేనే సెట్ అయితది. మళ్ళీ ఎవ్వరిది కూడా సెట్ కాదంటని చెప్పి వాళ్ళు ఎన్టీఆర్‌ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఎన్టీఆర్ వాయిస్ అయితే అసలు ఒక లెవెల్ అనుకోవాలి. అసలు ఆయన చెప్పడం కూడా మామూలుగా వాయిస్ ఓవర్ ఇస్తే ఇట్లా ఒక ఫ్లోలో ఇస్తారు. కానీ దీనికి ఎన్టీఆర్ వాయిస్ ఇచ్చిన ఒక ఫ్లోలో ఇయ్యలేదు. ఆ సీన్స్ ఎలివేషన్స్‌ని బట్టి వాయిస్‌ని పెంచడము, తగ్గించడము అసలు ఒక లెవెల్‌లో ఉంది. మనకు ఈ టీజర్ చూస్తేనే అర్థమైపోతుంది. అండ్ టైటిల్ కూడా 'కింగ్డమ్' అని దాన్ని చూస్తేనే మనకు అర్థమైపోతుంది. అండ్ ఎన్టీఆర్ కూడా వాయిస్ ఓవర్‌లో చెప్తాడు. కాలచక్రాన్ని బద్దలు కొట్టి పునర్జన్మనెత్తిన రాజు కోసం అంటానంటే ఇది ఒక రాజు కాలం నాటి స్టోరీ. ఒక భీకర యుద్ధాలు నడుస్తున్నాయి. అందరినీ ఇట్లా చంపేసి ఇసుక దుబ్బల్లో పడేస్తున్నారు. ఈయన అదే యుద్ధంలో చనిపోయి ఉండొచ్చు. కాకపోతే మళ్ళీ ఆ ఆశయ సాధన కోసం మళ్ళీ పుట్టిండు అని మనకు తెలుస్తుంది. ఆ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌ని తెలుస్తుంది. అనిరుద్ మ్యూజిక్కు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తుంటే విజయ్ ఎంట్రీ అసలు ఒక లెవెల్‌లో ఉంటది. ఎక్సలెంట్ అనిపిస్తది. పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తున్నాడు మనకు. రణభూమిని చీల్చుకుంటూ పుట్టే కొత్త రాజు కోసమంటని చెప్పి ఎన్టీఆర్ చెప్తుంటే విజయ్ ఎంట్రీ అసలు చాలా బాగా అనిపిస్తది. ఆ తర్వాత ఆయన పోలీస్ ఆఫీసర్‌గా ఉంటాడు. తర్వాత మళ్ళీ జైల్లో పడతాడు. పోలీస్ ఆఫీసర్ ఉండి జైల్లో పడతాడు అంటే వాళ్ళకి సంబంధించిన కొంతమందిని చంపి జైలుకి పోతాడు. ఆ జైల్లో కూడా ఫైట్ సీన్ జరిగినట్టు ఉంటది. వాళ్ళని అందరినీ కొట్టేసి ఇట్లా అందరినీ కొట్టేసిన తర్వాత ఇట్లా విజయ గర్వంతోటి ఉంటాడు చూడు అట్లా కనిపిస్తాడు మనకు. అందరూ కూడా గిన్నెలు తినే ప్లేట్స్ తోటి ఆయనకు ఎంకరేజ్ చేస్తుంటారు. ఇట్లా చాలా బాగా అనిపిస్తది. ఆ టీజర్ మాత్రం చాలా బాగుంది. ఆ టీజర్ ఎలివేషన్స్‌ని బట్టి ఆ స్టోరీ కూడా అదే లెవెల్‌లో సెట్ అయిందంటే మాత్రం విజయ్‌కి ఒక మంచి హిట్ దొరుకుతది. ఎందుకంటే చాలా కాలం నుండి హిట్ లేదు. ఇప్పుడు ఒక మంచి హిట్ అయితే ఖచ్చితంగా దొరుకుతది. లాస్ట్‌కు విజయ్ ఒక వాయిస్ ఉంటది. దీంట్లో మొత్తం స్టార్టింగ్ నుండి ఎన్టీఆర్ వాయిస్ ఉంటది. లాస్ట్‌కు విజయ్ వాయిస్ ఉంటది. ఏమైనా చేస్తా సార్, అవసరమైతే మొత్తం తగలబెట్టేస్తా సార్ అనే ఈ డైలాగ్ మాత్రమే విజయ్ చెప్తాడు. మిగతాది మొత్తం కూడా ఎన్టీఆర్ చెప్తాడు. అసలు ఎన్టీఆర్ డైలాగు ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌కి ఒక ఫిదా కావాల్సిందే. ఎందుకంటే ఈ ఆడ కనిపించే విజువల్స్‌కి, ఆ మ్యూజిక్‌కి ఎన్టీఆర్ వాయిస్ తప్ప వేరే వాయిస్ అయితే సెట్ కాదు. దీనికి మాత్రం అసలు ఎక్సలెంట్ అనుకోవాలి. వీళ్ళు ఇచ్చిన టీజర్‌ని బట్టి మాత్రం మొత్తం ఇట్లా యుద్ధాలు, ఆ యుద్ధంలో చనిపోయిన వాళ్ళ ప్రాంతం వాళ్ళు చనిపోయిన దాని గురించే కనిపిస్తుంది. సినిమా నెక్స్ట్ వచ్చే ట్రైలర్ కూడా ఇంకా బాగుంటుందని అనిపిస్తుంది. ఇప్పుడు ఈ టీజర్‌ని బట్టి మాత్రం దీని మీద అయితే హైప్స్ అయితే పెరిగిపోయినాయి. తమిళ్‌లో కూడా సూర్య చెప్పిండు. సూర్యది ఒక లెవెల్‌లోనే ఉంది. ఇట్లా ఎన్టీఆర్ లాగా వాయిస్‌ని ఇట్లా అప్ అండ్ డౌన్ చేయలేదు. అంటే సిట్యుయేషన్ బట్టు గంభీర్యంగా అట్లా చేయకుండా నార్మల్‌గా చెప్పిండు. కానీ సూర్యది కూడా మస్తు సెట్ అయింది. కాకపోతే హిందీలో మాత్రము అంత సెట్ కాలేదు అనిపిస్తుంది. ఎందుకంటే రణ్వీర్‌ది వాయిస్ అంత పవర్‌ఫుల్‌గా లేదు. నార్మల్‌గా ఉంది. కాకపోతే అక్కడ ఆయన ఫేమస్ కాబట్టి ఆయన వాయిస్ ఓవర్ ఇచ్చిండు. మరీ అంత ఇంత పవర్‌ఫుల్ కాదు గానీ నార్మల్‌గా అయితే సెట్ అయింది. కానీ తెలుగులో మాత్రం ఎన్టీఆర్ వాయిస్ అయితే ఒక లెవెల్‌లో ఉంది. అసలు ఫిదా కావాల్సింది ఎన్టీఆర్ వాయిస్‌కి, ఆ గాంభీర్యానికి. సినిమా రిలీజ్ డేట్ కూడా ఇచ్చిర్రు. మే 30 కంటని చెప్పి. ఎందుకంటే ఈ వాయిస్ ఓవర్ కోసమన్నా చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. ఎందుకంటే అంత బాగా సెట్ అయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.